హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఇవాళ వీడియోలో రవ్వ గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకు అప్పటికప్పుడు గారెలు తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి రవ్వతోటి గారెల్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గారెలు అనేవి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మరి సాఫ్ట్ అయినా క్రిస్పీ అయినటువంటి ఈ గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఈ రవ్వ గారెల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోండి. ఈ ఉప్మా రవ్వని సూజీ రవ్వ అని అలాగే బాంబే రవ్వ అని అంటారు కదండి. ఆ రవ్వని ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఏ కప్పుతోటైతే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పెరుగుని తీసుకొని వేసుకోండి. ఈ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకున్నారంటే గారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. అలాగే కారం కోసం 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అదేవిధంగా పచ్చి కొబ్బరి తురుముని ఈ విధంగా పచ్చి కొబ్బరిని తీసుకొని సన్నగా గ్రేట్ చేసి వేసుకున్నాను. ఈ కొబ్బరి ప్లేస్లో మీరు ఆనియన్స్నైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే అల్లం తీసుకొని ఈ విధంగా తురిమి 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అదేవిధంగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర అలాగే కరివేపాకుని ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడ్డట్టు ఉప్పుని కూడా వేసుకొని ఇవన్నీ కూడా రవ్వలో కలిసే విధంగా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక చూసినట్లయితే చూడండి, ఈ బ్యాటర్ కొంచెం మనకి గట్టిగా ఉంది కదా. అందుకోసమని మనం పెరుగుని తీసుకున్నటువంటి బౌల్లోనే 1 లేదా 2 స్పూన్ల వరకు వాటర్ని కూడా తీసుకొని ఆ వాటర్ని కూడా వేసి మరొకసారి ఈ బ్యాటర్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాటర్లో వాటర్ అనేవి ఎక్కువ పట్టవు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం గారెపిండి ఏ విధంగా అయితే ఉంటుందో అంత గట్టిగా మనము ఈ పిండి బ్యాటర్ని కూడా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పిండి అంతటిని బాగా మిక్స్ చేసుకున్నాక ఈ గారెలు అనేవి క్రిస్పీగా రావడం కోసం ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి. అది ఇప్పుడు యాడ్ చేయొద్దు. మనము ఒక 15 నిమిషాల తర్వాత ఈ పిండి బాగా నానిన తర్వాత గారెలు వేసే ముందు మనం ఆ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పిండి అంతటిని బాగా మిక్స్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ బౌల్పై మూతని ఉంచి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల పిండి అనేది మనకి బాగా నానుతుంది. 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ అనేది మనకి బాగా ఈ రవ్వ అనేది బాగా నానిపోయి మనకి కన్సిస్టెన్సీ డబుల్ అయింది. ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ని మరొకసారి స్పూన్ తోటి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫైనల్ ఇంగ్రీడియంట్ అని ఒక 1/2 స్పూన్ అండి 1/2 స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. ఈ విధంగా వంట సోడాని వేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వంట సోడా అంతా కూడా పిండి బ్యాటర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనము ఈ పిండి బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. గారె షేప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చేతులకి కొంచెం తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకున్నాక ఒక బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని బొటన వేలుతో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక బొటన వేలుతోటి మధ్యలో ఇలా హోల్ పెట్టామంటే మనకి ఈజీగా గారె షేప్ అనేది వస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెల్ని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఒక్కొక్కటిగా ఈ గారెల్ని ఇందులో బాండీలో పట్టినన్ని యాడ్ చేసుకోవాలి. గారెల్ని డీప్ ఫ్రై చేయడం కోసం హై ఫ్లేమ్ మీద ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకున్నాక ఈ గారెల్ని మీడియం ఫ్లేమ్ మీద మనము ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తారంటే ఈ గారెలు అనేవి పైకి నల్లగా వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఈ గారెలు అనేవి పైకి క్రిస్పీగా లోపల పిండి అంతా కూడా బాగా కుక్ అయ్యి మనకి సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెల్ని ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండి బ్యాటర్తో కూడా మనం గారెల్ని ప్రిపేర్ చేసుకోవడమే. అలాగే ఈ గారెల్ని చూడండి, ఆయిల్లో వేసాక వెంటనే కదపకూడదు. 1-2 నిమిషాల పాటు ఇవి ఫ్రై అయ్యాక అప్పుడు వీటిని మరొక సైడ్ గెరటితోటి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నారంటే వేడివేడిగా రవ్వ గారెలు అనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ గారెలు కూడా బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోనికి వేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా అప్పటికప్పుడు రవ్వతోటి ఈ విధంగా ఇన్స్టెంట్గా గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ రవ్వ గారెల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన సాహిత్య రాజూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.